తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక 15వ భాగం. రచన పాండ్రంకి సుబ్రమణి. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: హైదరాబాదులో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్న నరసింహమూర్తికి అమెరికాలో 3 నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరతాడు. వెళ్లే ముందు అతని పెదనాన్న భూషణం అక్కడ తెలిసిన వారి వివరాలు చెప్పి కలవమంటాడు. నరసింహమూర్తి తల్లి రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్ధనమ్మ గారికి ఒక స్కూల్లో ఇన్ఛార్జి పోస్టు వస్తుంది. నరసింహమూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది. ఆఫీసులో పనిచేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్ధనమ్మ గారికి. అతనికి కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది. శంకరం పట్ల తన ఇష్టాన్ని వ్యక్తపరుస్తుంది మాధవి. అమెరికా వెళ్లిన నరసింహమూర్తికి రూమ్మేట్గా పాకిస్తాన్కు చెందిన షేక్ అహ్మద్ను అలాట్ చేయడంతో కంగు తింటాడు. కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది. పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్ళిన నరసింహమూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితుడవుతాడు. సుజాత నరసింహమూర్తిల వివాహం గురించి శ్రీరామ్ భూషణం గార్ల మధ్య సంభాషణ జరుగుతుంది. శ్రీరామ్ గారి కుటుంబంతో సాన్నిహిత్యం పెరుగుతుంది నరసింహమూర్తికి. ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక 15వ భాగం వినండి. ఆ పూట ఆదివారం. శ్రీరామ్ గారి వద్ద నుండి నరసింహమూర్తికి ఫోన్ వచ్చింది. కారు వస్తుందని, సిద్ధంగా ఉండమని. కానీ ఆ రోజు ఉదయం రాలేనని, ఉదయం ఆస్ట్రేలియా నుండి నోబెల్ బహుమతి గ్రహీత ఒక ఆయన స్పెషల్ లెక్చర్ ఇవ్వడానికి వస్తున్నారని, ఆయన చేత మధ్యాహ్నం రావడానికి వీలు పడవచ్చని చెప్పాడు. అంతేగాక ఆక్షేపణగానే లేకపోతే ఇస్లామియా మతస్థుడైన తన రూమ్మేట్ని ఒకరోజు వీలు చూసుకుని వెంట తీసుకొస్తానని కూడా తెలియజేశాడు నరసింహమూర్తి. శ్రీరామ్ గారు కాసేపు మౌనంగా ఉండిపోయి ఆ తర్వాత ఒప్పుకున్నారు. అది గమనించి తనతో రాబోతూ ఉన్న రూమ్మేట్ పేరు చెప్పడానికి కానీ, షేక్ అహ్మద్ పాకిస్తాన్ అని చెప్పడానికి కానీ అతనికి మనస్కరించలేదు. ఎలాగూ సుజాత ఉందిగా తనకు అండగా ఉండడానికి, అన్నిటినీ సర్దుబాటు చేసుకుపోవడానికి. వంతెన ఎదురొచ్చినప్పుడు దాన్ని దాటడానికి ప్రయత్నించవచ్చు. ఒకే ఒకసారి షేక్ అహ్మద్కి దక్షిణ భారతీయ భోజనం తినిపిస్తే ఇక తన వంతు బాధ్యత తీరినట్లే, మనస్సు తేలికపడ్డట్లే. ఆనాటి స్పెషల్ క్లాస్ ప్రపంచవ్యాప్తంగా వికటిస్తూ ఉన్న మానవ హక్కుల ఉల్లంఘనపై, ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు కానీ, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు కానీ మానవ హక్కులను కాలరాయకుండా ముందుకు వెళ్ళగలిగితేనే అభివృద్ధి ప్రభంజనంలో అల్పసంఖ్యాకుల గొంతు నొక్కబడకుండా ముందుకెళ్తేనే నిజమైన ముందడుగని ప్రసంగపు ప్రతిలోని ముఖ్య సారాంశం. మరి మొన్న తీసిన ప్రపంచవ్యాప్త పరిశీలనలో తేలిన ఓ ముఖ్యమైన అంశం: ప్రతి 10 మందిలోనూ ఒకరికి మంచినీళ్ల భద్రత ఇప్పటికీ లేకుండా పోతోందట. అంటే కనీస అవసరాలకు నోచుకోకుండా ప్రపంచంలో పెక్కు దేశాలు ఇంకా వెనకబడి ఉన్నాయనేగా అర్థం. మరి ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలను, ముఖ్యంగా అప్పుడప్పుడే ఆర్థిక రంగంలో కుదుటపడుతూ ఉన్న బీద దేశాలను మానవ హక్కుల పేరిట అతలాకుతలం చేయడం ఎంతవరకు న్యాయమనిపించుకుంటుంది? అంతెందుకు, మొన్న వెలువడిన వార్తల ప్రకారం భారతదేశంలో కొన్ని మందు తయారీ సంస్థలు కానీ ఎయిడ్స్ మందులు చౌకగా తయారు చేసి పంపిణీ చేయడం ఆపితే కొన్ని వేల మంది నల్ల జాతీయులు యూరోపియన్ వాళ్ల ఖరీదైన మందులు కొనుక్కోలేక, ట్రీట్మెంట్ని కొనసాగించలేక మరణిస్తారట. మరి అందుకేగా ఆకలితో అలమటించేవాడికి మొదట వాడి ఆకలి తీర్చిన తరువాతనే ధర్మాచరణల గురించి చెప్పు అని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రోవింగ్ మాంక్ వివేకానందుడు తేల్చి చెప్పాడు. ఒకవైపు ప్రజాస్వామ్య వ్యవస్థ అంటూ మానవ హక్కుల పరిరక్షణే తమ ధ్యేయమంటూ నినాదాలు చేస్తూ, మరోవైపు ధనమదాంధ దోపిడీ విధానానికి వత్తాసు పలుకుతున్నప్పుడు సముచిత సామాజిక న్యాయం ఎలా నిలనాటుతుంది? ప్రసంగ పర్వం పూర్తయిన తర్వాత ఫ్యాకల్టీ మెంబర్లు అందించిన ప్రతిస్పందన పత్రంలో తన అభిప్రాయాల్ని మరీ ఉద్వేగభరితంగా కాకుండా సాధ్యమైనంత నిదానంగా వివరాలు రాసిచ్చి మధ్యాహ్నం 12 గంటలకల్లా ఫ్రెషప్ అయి శ్రీరామ్ గారి కారు కోసం ఎదురు చూడసాగాడు. కానీ ఈసారి ఆయన గారి తమ్ముడు కానీ రాలేదు. అక్క చెల్లెలిద్దరూ జీన్స్ వేసుకుని లాంగ్ కోట్లు తొడుక్కుని కారు నుండి దిగి అతడికి ఎదురొచ్చారు.
ఎరుపుదనంతో పాటు మంచి పొడవేమో. చక్కగా కనిపించారు ఇద్దరు అమ్మాయిలు. గుడ్ ఆఫ్టర్నూన్ యంగ్ లేడీస్ అంటూ వెనక సీట్లో కూర్చోవడానికి తలుపు తెరవబోయాడు నరసింహమూర్తి. కానీ మోహన అడ్డు వచ్చింది. ఇప్పుడు మీ స్థానం దాదాపు పదినమైపోయినట్లే. ఇక పైన అదుగో ఆ అందాల భరణ పక్కనే తమ అగ్రాసనం అంటూ అతన్ని సుజాత పక్కన కూర్చోబెట్టి తను వెనక సీట్లోకి వచ్చి కూర్చుంది. కూర్చున్న వెంటనే అక్క చెల్లెలిద్దరూ మంచి ఊపులో ఉన్నారన్న విషయం గమనించి షేక్ అహ్మద్ సంగతి వాళ్ల ముందు ఉంచాడు. అతడు లేవదీసిన అంశానికి మొదట మోహనే స్పందించింది. మా పెదనాన్నతో మీరు మీ రూమ్మేట్ ముస్లిం అన్నారు. సరే, ఇంట్లో వాళ్ళు ఏదోలా సర్దుకుపోవచ్చు. మరి మీరు ఆయన్ను పాకిస్తానీ దేశస్థులంటున్నారుగా. ఈ విషయం మా పెదనాన్నకు చెప్పలేదంటున్నారుగా. అంటే అది అంత ఆహ్లాదకరమైన విషయం కాదని మీకే తోస్తుంది కదా. ఇప్పటికిప్పుడు మేము పాకిస్తానీ ఫ్రెండ్ని తీసుకువెళ్తే మా ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ అవుతారేమో. అతడేమీ అనలేదు. నిశ్శబ్దంగా బండి తోలుతూ ఉన్న సుజాతను చూసి నిదానంగా అన్నాడు, ఈ విషయంలో మీరేమీ చెప్పరా సుజాత గారు అని. ఎందుకు చెప్పను? అయితే ఒక షరతు పైన. మరీ ఎక్కువగా ఫార్మాలిటీస్ ఫాలో చేస్తూ బహువచనం మాటిమాటికి ఉపయోగిస్తూ నన్ను ఇబ్బంది పాలు చేయకండి. ఎడబాటుని పెంచుతూ పోకండి. ఈజ్ ఇట్ ఓకే? సరే, అలాగే ఇకపై ఏకవచన ప్రయోగంతోనే పిలుస్తాను. మరి నువ్వు కూడా అలాగే ఫార్మాలిటీస్ లేకుండా మూర్తి అని పిలవండి, సరేనా? ఆ సూచనను సుజాత ఒప్పుకోలేదు. తల అడ్డంగా ఆడించింది. దాంతో అతడు వాదించడం ఎందుకని ఊరకుండిపోయాడు. ఇప్పటికీ ఈ ఇద్దరి భామామణుల అవసరం ఎంతైనా ఉంది. వీళ్ల వత్తాసు లేకపోతే షేక్ అహ్మద్ని ఇంటికి పిలిచి ఓసారి దక్షిణ భారతీయ భోజనం తినిపించడం ససేమిరా సాధ్యం కాదు. అలాగని అతనికి భోజనం పెట్టించలేకపోతే తనలో తనకే అంతుపట్టని వెలితి ఎల్లోరా గుహల నోరు తెరుచుకుంటుంది. ఇకపోతే సుజాత రమణమ్మ గారి ప్రియ మనవరాలన్నది తను మరవకూడదు. కాసేపు కారును పోరించిన తర్వాత సుజాత అందుకుంది. ఇక నా వంతు కాబట్టి నేను చెప్తాను. మీరు అనుకుంటున్నారు కాశ్మీర్ సరిహద్దులో ఘర్షణలు జరుగుతున్నప్పుడు ఉద్రిక్తత ఉత్తి భారతదేశంలో మాత్రమే పరుచుకుంటుందని. అలా కాదు. ప్రపంచం నలుమూలలా ఉన్న చాలామంది ప్రవాస భారతీయుల ఇళ్లలో కూడా ఆ టెన్షన్ వ్యాపిస్తూ ఉంటుంది. పుట్టిన గడ్డను భారతీయులు ఎలా మర్చిపోతారని, వాళ్ల మూలాలను ఎలా విస్మరిస్తారని మీరు ముందే షేక్ అహ్మద్ గారి గురించి పూర్తిగా మా నాన్నగారికి చెప్పి ఉండాల్సింది. కానీ బాల్ని మా కోర్టులోకి విసిరారు కాబట్టి మేము దాన్ని అందుకుని భద్రంగా దరిచేర్చి మీకు అప్పగిస్తాం. ఎందుకంటే అతను పాకిస్తానీ అని తెలిసి కూడా మీరు అతన్ని మన ఇంటికి భోజనానికి పిలవాలనుకుంటున్నారంటే ఆయనలో ఏదో అనుకూల గుణాంశం ఉంటుందనే నమ్ముతున్నాను. బట్ ఇంత త్వరలో కాదు, మరొకసారి. సరేనా మూర్తిగారు? అతడు ఆనందపడిపోతూ తన చేతిని కారు నడుపుతూ ఉన్న సుజాత చేతిపైన వేయబోయి చటుక్కున వెనక్కి లాక్కున్నాడు. వెనక్కి కూర్చున్నదెవరో గుర్తుకు వచ్చి. అయినా మోహనాను ఎత్తి చూపడం ఎందుకు గాని తను కూడా ఈ మధ్య మాటిమాటికి పట్టుదప్పి ఎమోషనల్ అయిపోతున్నట్లే తోస్తుంది. కంట్రోల్ నరసింహ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. తనను తను సముదాయించుకుంటున్నాడతను. సుజాత పక్కన నిల్చున్నప్పుడల్లా అతన్ని ఏదో అదృశ్య శక్తి ముందుకు తోస్తున్నట్లు అనిపిస్తుంది. కాసేపు ఆగిన తర్వాత మోహన అంది, మొత్తానికి నీ చెంతకు రాబోయే మన్మధుడి మెడ చుట్టూ మహాబాగానే రంగురంగుల పూలమాలలు గుదిగుచ్చి పసందుగానే వేస్తున్నావే అక్కాయి అని. అది విన్న సుజాత కోపం ప్రదర్శిస్తూ, నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా అని ఓ విసిరి విసిరి ఇటు నరసింహమూర్తి వైపు తిరిగి అంది. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మూర్తిగారు? తెలీదన్నట్లు తల అడ్డంగా ఊపాడతను. తిన్నగా క్వారీ సిటీ పొలిమేర దాటి శ్రీ వెంకటేశ్వర ఆలయానికి వెళ్తున్నాం. నిజంగానా అన్నట్లు ఆశ్చర్యంగా చూశాడతను. అవును. హాఫ్మెన్ రోడ్డు దాటి అటు వైపు తిరిగితే క్వారీ సిటీ పొలిమేర వచ్చేస్తుంది. మరొక 10 నిమిషాల డ్రైవ్. మన ముందు మన వెంకటేశ్వర ఆలయం ప్రత్యక్షమైపోతుంది. మరొక విషయం ఏమిటన్నట్టు కళ్ళెత్తి చూశాడు నరసింహమూర్తి. అక్కడ తిరుపతిలో ఉన్నట్లే ఇక్కడ కూడా తెలుగు అర్చకుల్ని చూస్తారు. అక్కడలాగే తమిళ అయ్యంగార్ల అర్చకులను కూడా చూస్తారు. సుజాత మాటలకు అతడు అసంకల్పితంగా కనురెప్పలు మూసుకున్నాడు. అతడికేదో కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నట్లు అనిపించింది. ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ నార్త్ కరోలినా, ఇక్కడ శ్రీవారి ఆలయమా?
అందుగలడు ఇందులేడన్న సందేహమే వలదని ఊరకేనా అన్నాడు పోతనామాత్యుడు. అతడు అలా మైమరిచి ఆలోచిస్తున్నప్పుడు అతడికి చప్పున ఏదో స్ఫురణకు వచ్చినట్లు అనిపించి, సుజాత, ఓసారి కారు ఆపుతావా అని అడిగాడు. సుజాత కాస్తంత విస్తుపోతూ రోడ్డుకి ఓరమ్మట కారాపుతూ ఏమిటన్నట్లు తల తిప్పి చూసింది. మనమిప్పుడు హాఫ్ మైన్ రోడ్డు కదూ దాటి వెళ్తున్నాం. అవునని తలూపింది సుజాత. ఇక్కడ నాకొక ఫ్రెండ్ ఉన్నారు, పేరు లేడీ గ్రేసీ. ఆ మాటకు అక్కా చెల్లెలిద్దరూ ఆశ్చర్యంగా చూశారు. కానీ మోహన మాత్రం ఊరుకోలేదు. చురుగ్గా స్పందించింది. వచ్చిన కొద్ది రోజుల్లోనే అమెరికన్ లేడీ ఫ్రెండుని పట్టేశారన్నమాట రాజమండ్రి బావుగారు. అతడు వాళ్ళ ఆశ్చర్యాన్ని పటాపంచలు చేస్తూ వదిలిచ్చాడు. లేడీ గ్రేస్ స్కూల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్లో అసోసియేట్ ప్రొఫెసర్, పెద్దావిడ చెప్పాడు. చెల్లి ధోరణి చూసి సుజాత మందలించింది. రాను రాను నీ ఆగడాలు మితిమీరిపోతున్నాయే మోహన. కొత్త వాతావరణానికి ఇంకా అలవాటు పడిన వ్యక్తిని ఇలాగే తెగతెంపు లేకుండా చిరాకెత్తిచ్చేస్తున్నావు. ముందు నాకు కాదు, నీకు చేయాలి పెళ్ళి. అప్పుడు కానీ నీ తిక్క కుదరదు. తెలుగు గబ్బర్ సింగే నయం, తన తిక్కకు లెక్కుంటుందని కంట్రోల్ చేసుకుంటాడు. చూడు రమణమ్మ ఏకైక వారసురాలా, నా కోసం మీరెవరూ ఇండియా నుండో రాజమండ్రి నుండో పెళ్లి కొడుకుని ఇంపోర్ట్ చేయనవసరం లేదు. నేను అమెరికన్ ఇండియన్ ఉమెన్ని. అమెరికన్ అమ్మాయిలాగే పైన్ అడవుల్లోంచి వీచే స్వేచ్ఛా వాయువుల్ని పీలుస్తూ, లేడీ ఆఫ్ లిబర్టీ శిలా విగ్రహం చుట్టూ ప్రదక్షిణం చేస్తూ, ప్రణయ పరాగాన్ని తనువంతా పూసుకుంటూ నాకు సరైన తోడుని నేనే వెతుక్కుంటాను. రమణమ్మ గారు ప్రవేశపెట్టిన ఆచారం ప్రకారం నీకైతే తోడు కోసం మ్యాచ్ ఫిక్సింగ్ అవసరం కావచ్చు. కానీ అటువంటి ఆనవాయితీ ఇక్కడ చెల్లదు. ఎవరిపైనా రుద్దకూడదు కూడాను. స్వతంత్రతకి, స్వేచ్ఛా ప్రణయ రాగానికే ఇక్కడ తొలిపీఠం. తెలుసు కదూ అంది మోహన. సరే, చెప్పవలసింది చెప్పేశావు కదూ, ఇక ఊరుకో. మన రమణమ్మ బామ్మగారిదే కాదు, మీ అమ్మది మా అమ్మది కూడా పెద్దలు కురిచేసిన సంబంధాలే. ప్రేమ వివాహాలు, గాంధర్వ వివాహాలు, రాక్షస వివాహాలు ఇక్కడే కాదు, అక్కడ కూడా ఉన్నవి. అంతెందుకు, అక్కడక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్లు కూడా చెలరేగుతూనే ఉన్నాయి. కానీ అప్పటికీ ఇప్పటికీ పెద్దలు కుదిర్చిన సంబంధాలకున్న సార్థకత మరే ఇతర స్త్రీ పురుష సంబంధానికి ఉండదని గుర్తుంచుకో. ఏమనుకుందో ఏమో, దాంతో మోహన ఊరుకుండిపోయింది. సుజాత అలా కారుని పోనిస్తూ సర్రున మలుపు తిప్పి వెనక్కి మళ్లించి తిన్నగా పువ్వుల దుకాణం వద్ద నిలిపి పుష్పగుచ్ఛాన్ని కొని కారులో పెట్టి మళ్ళీ స్టార్ట్ చేసింది. ఎందుకు సుజాత అన్నాడు నరసింహమూర్తి. మీకోసమే. లేడీ గ్రేసీ పెద్దావిడని అంటున్నారాయే, వట్టి చేతులతో వెళ్ళడం బాగుండదు కదండి. అందులోనూ అమెరికన్లు సెన్సిటివ్. ఈ మర్యాదల్ని మేము సైతం బహు పసందుగా పాటిస్తాం చెప్పింది. కానీ ఆమెగారు నాకంతటి క్లోజ్ కాదు సుజాత. ప్లేన్ దిగేటప్పుడు ఆమెగారు కోరారు కాబట్టి జస్ట్ ఒకసారి హలో అనాలనిపించింది, అంతే. అప్పుడు మోహన అందిన అవకాశాన్ని జారవిడ్చుకోలేదు. చూడండి రాజమండ్రి బావా, ఇది ఖర్చుతో నిమిత్తం లేని మామూలు సాంప్రదాయం. ఎటువంటిదంటే అక్కర మీ ఊరి వాళ్ళు పెద్ద మనుషుల ఇంటికి వెళ్ళేటప్పుడు సవ్యంగా భవ్యంగా ఓ నిమ్మపండుని వాళ్ళ చేతిలో పెడతారట. అటువంటిదే ఇది కూడాను. నవ్వు ఈజ్ ఇట్ ఓకే? చెల్లి మాటకు సుజాత చిన్నగా నవ్వి కారు డ్రైవ్ చేసుకుంటూ లేడీ గ్రేసీ ఇంటి ముందు ఆపింది. ముగ్గురు కారు దిగి గేటు తలుపు తోసుకొని నడవ వరకు మెట్లెక్కి అక్కడ కాసేపు ఆగిన తర్వాత డోర్ బెల్ నొక్కింది సుజాత. లేడీ గ్రేసీ కిటికీ గుండా ఓసారి చూసి మొదట పోల్చుకోలేనట్లు అదోలా చూపులు సారించి నిదానంగా తలుపు తీసి బయటకు వచ్చింది. ఆ తర్వాత నరసింహమూర్తిని చూసిన వెంటనే గుర్తుపట్టి కెవ్వున అరిచినంత పనిచేసింది. హాయ్ యంగ్ హ్యాండ్సమ్, హౌ డు యు డూ మై డియర్ యంగ్ ఇండియన్ అంటూ ఎదురొచ్చింది. నరసింహమూర్తి ప్రత్యుత్తరంగా ఆంగ్లంలో విచ్చేస్తూ పుష్పగుచ్ఛాన్ని ఆమెకు ఆప్యాయంగా అందించాడు. సుజాత చెప్పినట్లే ఆమె ముఖం తామరాకంత వెడల్పున విప్పారింది. హౌ కైండ్ ఆఫ్ యూ, హగ్ మీ అంటూ చేతులు చాచింది. నరసింహమూర్తి ఆమెను హత్తుకోలేదు. అభిమానంగా 2 చేతుల్ని జత చేర్చి తన 2 చేతుల్లోకి తీసుకుని కరచాలనం చేసి ఆ తర్వాత 2 అడుగులు వెనక్కి వేసి నమస్కరించాడు. అతడి ధోరణి గమనించిన లేడీ గ్రేసీ, యు ఆర్ ఏ షై టైప్ ఇండియన్ అంటూ ముగ్గురిని లోపలికి తీసుకెళ్లి లోపల ఏదో పనిలో ఉన్న భర్తను పిలిచింది. జాన్, జాన్ అంటూ. భార్య పిలుపు అందుకున్న తోడనే మిస్టర్ జాన్ పరుగున వచ్చాడు. నరసింహమూర్తి గురించి చెప్పిన వెంటనే అతడు తేరుకొని, ఓ మీరా
అలసట చెంది నీరసించిన మా ఆవిడకు ఒత్తిగిలమని సీటు ఖాళీ చేసి మరొక సీటుకు వెళ్ళి కూర్చున్నారు. వాట్ ఏ గ్రేస్ఫుల్ యాక్ట్, యంగ్ ఇండియన్ అంటూ నరసింహమూర్తిని కౌగిలించుకున్నాడు. కౌగిలింతలు పలకరింపులు అయిన తర్వాత అమెరికన్ భార్యాభర్తలిద్దరూ ఒకేసారి అడిగారు, ఇద్దరూ బ్యూటీలే, మరి వీళ్లలో ఎవరు మీ గర్ల్ ఫ్రెండ్? నరసింహమూర్తి సుజాత వైపు చూపులు సారించి చూసి పెళ్లి సంబంధాల విషయమై మాటలు సాగుతున్నాయని, ఇంకా విషయం ఒక కొలిక్కి రాలేదని తెలియజేశాడు. అప్పుడు భార్యాభర్తలిద్దరూ సుజాత వైపు ప్రశ్నాబాణం సంధించారు. మీ పెద్దలు మాట్లాడుతూ ఉన్న ఈ పెళ్లి సంబంధం మీకు ఇష్టమే కదూ? ఆ మాటకు ఆమె తల వంచుకుంది. అప్పుడు నరసింహమూర్తి కలగజేసుకున్నాడు. నిజం చెప్పాలంటే మిస్ సుజాత మా పెళ్లికి ఇంకా ఒప్పుదల ఇవ్వలేదు. మా ఇంట్లో వాళ్లకు వాళ్ళ ఇంట్లో వాళ్లకు సమ్మతం. కానీ మిస్ సుజాతకు కానీ ఇష్టం లేదంటే ఈ పెళ్ళి జరగదు. ఐ ప్రామిస్. గుడ్, వెరీ గుడ్. మగాడి హుందాతనమంటే ఇలాగుండాలి అంటూ ఇంటికేతించిన అతిథులు ముగ్గురిని వాళ్ళు కిచెన్ లోపలకు తీసుకువెళ్లారు. ఫ్రెష్ టర్కీ పొద్దుటే జాన్ మార్కెట్ నుంచి తీసుకువచ్చాడు. టుడే యూ ఆల్ హ్యావ్ ఇట్ విత్ అస్ అని లేడీ గ్రేస్ ఆహ్వానించింది. అప్పుడు నరసింహమూర్తి వినమ్రంగా కల్పించుకొని సారీ చెప్తూ మరొకసారి వీలు చూసుకుని వస్తామని, గుడికి వెళ్లే ముందు హైందవులు నాన్ వెజ్ తీసుకోరని వివరించి కదిలాడు. అది విన్న లేడీ గ్రేస్ ఇక ఒత్తిడి పెట్టకుండా వాళ్లను ఆపి ముగ్గురికి ఆరెంజ్ రసం ఇచ్చి నడవ వరకు వచ్చి సాగనంపించింది. ఇంకా ఉంది. తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక 16వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.